దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని యొక్క మాటలు వింటున్న దేవుని ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం గమనిస్తే, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణమయ్యుందును అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాలలో ఎన్నెన్నో వాగ్దానాలు చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన చేసిన వాగ్దానాన్ని ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా తప్పకుండా నెరవేర్చే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. మన పితరుల కాలం నుంచి ఇప్పటి వరకు మనం గమనిస్తే అనేక మంది జీవితాలలో ఆయన చేసిన వాగ్దానాలన్నిటినీ నెరవేరుస్తూనే వచ్చాడు. కొన్ని సందర్భాల్లో ఆయన చేసిన వాగ్దానాలకు అనేక మంది ప్రజలు వ్యతిరేకంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా, దేవుడు వారి పితరులతో చేసిన వాగ్దానాలని జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో వారికిచ్చిన వాగ్దానాలని దేవుడు నెరవేరుస్తూ వచ్చేవాడు. ఇలాంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. ఒక ప్రక్కేమో విశ్వాసులము అని చెప్పుకుంటారు, మరో ప్రక్కేమో దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తారు. ప్రస్తుతం వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉన్నా దాన్ని బట్టి కాకుండా రేపటి దినాన వాళ్ళు మార్పు చెందే జీవితాన్ని ముందుగానే దేవుడు గుర్తించి ఒక అద్భుతమైన అమూల్యమైన వాగ్దానాన్ని ప్రతి వారికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నేను నీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అంటే సంఘము చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సంఘము అంటే ఒక్కొక్క విశ్వాసికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, సంఘములో ఒక విశ్వాసిగా కొనసాగుచున్న నీ చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారంగా ఉంటాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ మధ్యలోకి వచ్చి నీతో సహవాసం చేస్తానంటున్నాడు. నిన్ను బట్టి నన్ను మహిమపరుచుకుంటాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రస్తుతం నీ జీవితం దేవునికి ఎంత దుఃఖకరంగా ఉన్నా, దేవుడు చేసిన వాగ్దానానికి ఎంత ప్రతికూలంగా ఉన్నా, రేపటి దినాన దేవుని యొక్క మహిమకు కారణంగా నువ్వు మారతావని దేవుడు ఈ మాట నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మోసగాడు అని ముద్ర వేయబడిన యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవునికి మహిమకరంగా మారిపోయాడు. సౌలును మనం గమనిస్తే పరిశుద్ధులందరికీ ఎంతో కీడు చేశాడు. హింసకుడిగా ఉన్నాడు, దోషకుడిగా ఉన్నాడు, హానికరుడుగా ఉన్నాడు. అలాంటి సౌలును దేవుడు పౌలుగా మార్చాడు. అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీల ఎదుట దేవుని యొక్క నామాన్ని భరించడానికి దేవుని చేత ఏర్పరచబడిన సాధనంగా మారాడు పౌలు. దేవుని యొక్క నామం మహిమపరచబడేటట్లుగా ఎన్నో శ్రమలను అనుభవించాడు, ఎన్నో హింసలు భరించాడు. సంఘము అనే ఆయన శరీరం కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవిస్తాను అని ఒక సంపూర్ణమైన తీర్మానాన్ని కలిగి ఉన్నాడు. ఆయన నామ ఘనతకు ఒక కారణంగా మార్చబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఒకప్పుడు దేవుని నామానికి మహిమ తెచ్చే వారంగా మారాలని, ఏ బలహీనత మనల్ని తాకకుండా ఆయన మన చుట్టూ అగ్ని ప్రాకారం వేస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు వేసిన అగ్ని ప్రాకారాన్ని ఆర్పగలిగిన శక్తి, దాన్ని దాటగలిగిన శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు, దేనికి లేదు. బలవంతుడైన దేవుడు నీకు అగ్ని ప్రాకారంగా ఉన్నాడు గనుక ఏ సమస్య అయినా, ఏ శోధనైనా, ఏ కీడైనా అది నీ మీదకు రాకముందే ఆ మంటల చేత అవన్నీ కూడా కాలిపోతాయి. ఆయన నీ మధ్యలో నివసించి మహిమకు కారణంగా మార్చబడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ దినాన నీకిచ్చిన ఆరోగ్యము చుట్టూ, నీకిచ్చిన ఆర్థికమైన స్థితి చుట్టూ, నీకిచ్చిన సమాధాన వ్యవస్థ చుట్టూ, నీ కుటుంబము చుట్టూ, నీకు కలిగిన ఉద్యోగము చుట్టూ, నీకున్న సమస్తము చుట్టూ ఒక అగ్ని ప్రాకారంగా ఉండి వాటి మధ్య దేవుడు నివాసము చేసి నలుదిక్కులా నీకు నెమ్మది కలుగు చేసి ఏ సమస్య నీకు రాకుండగా, ఏ శోధనలో నువ్వు పడకుండగా దేవుడు నిన్ను కంచివేసి కాపాడబోతూ ఉన్నాడు. ఆయన నామాన్ని మహిమపరచుకోబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు ఆయన చేసిన ప్రతి వాగ్దానాన్ని విశ్వసించి నీ జీవితంలో నెరవేర్చబడేటట్లుగా నువ్వు కనిపెట్టి ప్రార్థించగలిగినట్లయితే దేవుడు ఒక అద్భుతమైన కాపుదలను నీకు అనుగ్రహించి ఆయన నామాన్ని నీ ద్వారా మహిమ తెచ్చుకోబోతూ ఉన్నాడు. మరి అట్టి కృప ఈ దినాన దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను బలపరచునుగాక.
ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. నీ బిడ్డలందరి చుట్టూ మీరు అగ్ని ప్రాకారంగా ఉండండి. నీ బిడ్డల యొక్క అవసరతలన్నీ మీరు తీర్చండి. ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్నివ్వండి, ఆర్థికమైన సమృద్ధిని మీరు కలుగు చేయండి. నీ బిడ్డలు ఎటువంటి కీడులో మోసములో పడకుండగా నీ బిడ్డల కుటుంబాల చుట్టూ, నీ బిడ్డలకు ఇచ్చిన సమస్తము చుట్టూ మీరు అగ్ని ప్రాకారంగా ఉండి వారి మధ్యలో మీరు నివాసం ఉండి నీ నామాన్ని ఘనపరుచుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని పేరు పేరున మీరు దీవించి ఒక ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.